भगवते रुद्राय सिंहों पश्चिमांगरुद्राय नमः ओम पुष्पभोजस्वाय वंदे भगवानाय नमो नमः ओम भगवस्वाय ओम वाम रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रदाय नमः सर्वभूताय नमः 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 तमकंकरं सुदर्गं व्यापाण्डकण्ठस्थलं भयविक्षेपकटाक्षवीक्षणं सत्संसप्तकर्णात्थं येजंबि प्रभालाय नीलालकाङ्गं वन्दे भगवते रुद्राय वामो वृत्तमुखाय नमः ओम ईहाय सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मादिपद ब्रह्मणादिपद शिवो मे अस्वरा शिवो विद्यावित्तमनेतरं वरदरं शत्रुं शरत्कात्मकं तमादत्तमक्षागतं ध्येयं सदा योगिने नमस्तमन्तरं सूक्ष्मं परं ज्ञानं पञ्चामीश्वरं भव्यात्तेजोमयं ओम नमो भगवते रुद्राय यम्मा मूर्धमुखाय नमः पूर्वे दक्षिणे पश्चिमे पाद विश्वेशो नीलकण्ठस्थलोत्तरे ईशान्यां पाद मेषो याज्ञे यान्पार्वती वृद्धि नैरुत्यां पाद मेरुद्रोभार्यां नीललोहिता उत्तरे वदनक्षाकुवधरायां महेश्वरः एतावदेव सर्वजपादयङ्करः रुद्रो रुद्रमन्येश्वर ज्ञानपूर्वकं रुद्रं अर्चयेत् అంటే అర్థం ఏంటంటే నేను రుద్రత్వాన్ని పొందిన తర్వాత రుద్రుడిని అర్చిస్తాను అర్థం. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. శివుడికి మొత్తం 5 ముఖాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. 5 ముఖాల పేరు కూడా మీకు తెలుసు. సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష విశాఖ అంటారు. ఆ 5 ముఖాలకి మొట్టమొదటిగా నమస్కారం చేసుకున్న తర్వాత లోపలికి పడాలి. అందులో మొట్టమొదటిగా తూర్పు వైపు నమస్కారం చేసుకున్నారు. తూర్పు వైపు ఉన్న ముఖం పేరు తత్పురుష ముఖము అంటారు. దక్షిణ వైపు ఉన్నటువంటి ముఖం పేరు అఘోర ముఖం అంటారు. పశ్చిమ వైపు ఉండేటువంటి ముఖం పేరు సత్యోజాత ముఖం అంటారు. ఉత్తరం వైపు ఉండేటువంటి ముఖం పేరు వామదేవ ముఖం అంటారు. అభిషేకం చేస్తున్నాం పైనుంచి. పైన ఉండేటువంటి ముఖం పేరు ఈశాన ముఖం అంటారు. ఈ 5కి దండం పెట్టిన తర్వాత 10 వైపులా ఉన్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకున్నాం. తూర్పు వైపు ఒక పేరుగా ఉన్నాడు. పూర్వే పశుపతి అనే పేరుతో ఉన్నాడు. దక్షిణంలో శంకరుడు అనేటువంటి పేరులో ఉన్నాడు. విశ్వేశ్వరుడు అనేటువంటి పేరుతో పశ్చిమ వైపు ఉన్నాడు. నీలకంఠం అనేటువంటి పేరుతో ఉత్తరం వైపు ఉన్నాడు. అలా అన్ని వైపులా ఉన్నటువంటి పరమేశ్వరు స్మరించుకుని నేను రుద్రత్వాన్ని పొంది రుద్రుడికి అభిషేకం చేస్తానని అర్థం. అదేవిధంగా మీరు కూడా సంకల్పం చేస్తున్నారు. ఏమనంటే నా రుద్రం చేతులు నేను రుద్రత్వాన్ని పొందుతాను, రుద్రుడికి అభిషేకం చేస్తున్నాను. అయిన తర్వాత ఇప్పుడు వ్యాసం అంటే అంగం. ప్రతి ఒక్క అవయవంలో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు. ఏ మంత్రాలతో ఉన్నాడో మీరు చెప్తూ ఉంటాను. ఆ భాగాన్ని మీరు స్పృశించి ఓం నమః శివాయ అనుకోండి. ఆ మంత్రం చెప్పిన ఫలితం వస్తుంది. అన్నిటికీ ఓం ప్రణమే కాబట్టి ఓం అనుకోవాలి. న్యాసపూర్వకం జప హోమాత్రాభిషేక
धीमहि अनामिकाभ्यां नमः ईशान सर्वज्ञानामीश्वर सर्वभूतानां ब्रह्मादिर्ब्रह्मा अनिष्ठाभ्यां नमः वैष्णवेभ्यो देवानां मुनेभ्यः हृदयाय नमः वामनेभ्यो गणपतिभ्यः सर्वो नमः हस्ताय नमः कक्षाभ्यो देवालयेभ्यः सर्वो नमः कक्षाभ्यां नमः हिरण्यवाहवे नान्ये नमः आस्वाभ्यां नमः विश्वकर्मवर्तिनो विजयवानवादुमुता अनेकविधश्वेतवा अवरक्षणिकभिः
शंकराय नमः सराय नमः शिवाय नमः स्वाहा परिपूर्ण नक्षत्रे नमः भेंद्रे शिवाय ओम भगवते रुद्राय ओम दक्षिण दिग्भागे कन्यास्थाने रुद्राय नमः स्वाहा ओम संभवे नमः भवे शिवाय रुद्राय अस्ति गतैः सर्व आपैः प्रमुच्यते भवति ततः भूत प्रेत पिशाच बद्ध ब्रह्मराक्षस यक्ष यमदूत शाकिनी दाकिनी हाकिनी सर्प शत्रु तस्कर ज्वरादि उपद्रवादि उपघाताः सर्वे ज्वलन्तं पश्यन्तु मां रक्षन्तु मम सह कुटुंबानां रक्षन्तु ఇప్పుడు చెప్తున్నారు అర్థమైంది అంటే వక్కు అంటే చర్మం అస్థి అంటే ఎముకలు గతైః సర్వ పాపైః ఇంత పూర్వం ఎప్పుడైనా సరే మీకు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా చిన్న పాపం కనుక చేసినట్టుంటే అవి నా యొక్క శరీరంలో చర్మంలో కానీ ఎముకలలో కానీ మధ్య మాంసములలో కానీ ఎక్కడైనా ఉంటే అవన్నీ కూడా పోయి మీ చూపు ద్వారా అవన్నీ నశింపబోయి నేను బాగుండాలి, నేను ఒక్కడే బాగుండడం కాదు, నా కుటుంబం అందరూ బాగుండాలి. ఇక్కడ కుటుంబం అంటే మీ బంధువర్గం అందరూ వస్తుందండి. మా ధర్మంలో అదే గొప్ప విషయం. మీరు ఒక్కరు చేసుకున్నారంటే ఇది విన్నటువంటి వారికి, చెప్పినటువంటి వారికి, చూసినటువంటి వారికి, ప్రసాదం స్వీకరించినటువంటి వారికి అందరికీ ఒకే ఫలితం వస్తుంది అన్నమాట. అది గొప్ప విషయం. అలాంటి కార్యక్రమం ఇప్పుడు మనం చేసేటువంటిది అని చెప్పారు. ఆ విధంగా చెప్పిన తర్వాత సర్వే ధ్వంతం పశ్యంతు, ఎవరైనా మా దగ్గర కానీ Namaste.
साष्टांग नमस्कारान् समर्पयामि। सन्निधि गुरु अक्षर आवाहित भव स्थापित भव सुमुख भव स्पर्धा भव स्पर्धा ततो दक्षिण पार्श्वस्थ कलश पूजन करिष्ये कलशं दर्पात्रं विद्याकलशस्य कलशं के रुद्रः कंठे दस्तसमाय सदः सस्य भायेन हांसी रवाय स्वामिनमो शिक्षयाय नमः विष्णो पुष्पस्य आसनाभजं सद्धनासनपयामि उमा महेश्वर ब्राह्मणे नमः सद्धनासनपयामि शुक्रम सिद्ध्योतिरसि नमस्ते रुद्रमन्ये वरुणोदये नमः नमस्ते सुगन्धने बाहुभ्यां तते नमः यागे विश्वनाथं गुरुदेवे नमः स्वाहाय राधया रुद्रमया यागे रुद्रदिवानो भराभरवशिनी प्रियान स्वरवासिन्द्रमया गिरियन्ताभियागसी यामिनं श्रीयन्तास्ते वरुद्रकोले स्वांगे प्रदान गुरुमाहिकुं से पुरहं निरत शिवे वरुद्रतवा
नमस्ते अस्माकं ददाय कृष्णवे स्वाभ्यां तदे नमो बाहुभ्यां तदसंपदे परिचेतनाहेतरस्मान् प्रणश्य विश्वतः अभूयस्तु विष्णुमारे अस्मन् सेवितं नमस्ते विश्वेश्वराय महादेवाय नमः नमो हिरण्याहवेदे नान्ये दिशाञ्चपदये नमो नमः यो हरिकेशेभ्यः पशूनां पदये नमो नमः सस्मिञ्जराय कृषेमदे पतीनामदये नमो नमः भद्राय व्याधिनेन्द्राणां पदये नमो नमः हरिकाय नमो दूताय च प्रेताय नमो निगङ्गिने नमस्ते विशेषवेदाय विधिने नमः स्वायुधाय नमः सुधन्वने नमः श्रुत्याय नमः नमः कात्याय च दीप्याय नमः सूर्याय धनस्याय नमो नाद्याय वैहन्ताय च नमः पूज्याय नमः शंकराय नमः सुंदराय नमः रुद्राय नमः देवाय नमः अग्रेवताय सूर्यवताय नमः नमस्तेभ्याय तपूल्याय नमः पार्याय कामार्याय नमः प्रधरणाय नमः विद्याय प्रवच्याय नमः विदुषयाय दक्षिणाय नमः कवर्दिने च बलस्तये नमो भोज्याय नमः नमस्तभ्याय देव्याय नमः सास्याय गणपतये नमः सुस्याय नमः लोकाय जोलप्याय नमः ऊर्जाय सूर्याय नमः पर्याय नमः नमः परमानाय च भिक्खवे नमः अखिलेय परिषदते नमः वक्रेभ्यो देवानां नमो विक्षेपभ्यो नमो नामो भागे शान्तिञ्चनाम मधु याते रुद्रशवातमो शिवा विश्वाः भेदये शिवान्त्रस्य भेदये दया नोपदीवसे मारुमुद्वाय नमसे कमर्दिने क्षेमेशाय प्रभनमहे मतिं प्रधान नमसान्देवदे यक्षमिन्द्रो समराजिते प्रदातस्यामधवरुद्रप्रणीतो मानो महान्तपदमानवर्भगमानमुत्सन्तमतमानवक्षुतं मानो विश्वेश्वरैः वीरान्मानोरुद्रभानुजोपदेशभक्पन्दो नमसान्देवो अमराजदेव बृहद्राजन सर्वयत्सद्गुरः परमारुद्रस्य हेतुर्गुणकवैद्यस्य वर्मजायोः अवस्थितामपरमेभ्यः नीलकमभयतमसुवनः भव परमे वृक्षाय भरन्ध्याय प्रतिमजानाय विनायकविभ्रदाभिः विवेदयो नमस्ते अस्तु भवः रास्ते सहस्रं वेदोऽन्यमस्मयोपनिषदाः सहस्राणि दासखावस्तव हेतयः तासामीशानो भवः परातीनां पार्थिः सहस्राणि दासृजो ये रुद्राणि भूम्याः येषां सहस्रयोगने प्रधर्माणि नमसि अस्मिन् राज्यन्नवेन्दरिक्षे भवदवजनाः ये पदाङ्गजरक्षराय विदुषः ये दीर्घानि पदान्ति दुर्गावन्तानि यङ्गिनः सेनावन्तश्च भूयागुन्तश्च शिववर्गावतिश्चिवे तेषागुन्तारुतयोगने प्रधर्माणि नमसि नमो रुद्रे नमो देवदिव्यान्ये दरिक्षे दिव्ये सामन्नं पादभजतसलवे दीर्घोन्नास्तेभ्यो नमस्ते जगद्गुरुं पुराव्यवर्धनां च नक्षयमागताद् यो रुद्राग्नयोऽप्स्यवदति यो रुद्राविश्वाभवनाय तस्मै रुद्राय नमोऽस्तु सर्व अपमृत्युः नश्यतु आयुः वर्धतां सदाशिवं
అలాగే మీ ఆవిడ కూడా పెట్టండి. ప్రజదస్తమే దీర్ఘస్తమే కృతస్తమే స్వరస్తమే శ్లోకస్తమే శ్రావస్తమే సుధిష్టమే జ్యోతిష్టమే సురష్టమే ప్రాణష్టమే బాలహాజమే మానస్తమే యుక్తంచ మాధీర్యంచమే వాక్చమే మనశ్చమే చక్షుష్టమే శ్రోత్రంచమే దక్షష్టమే బలంచ మాయశ్చమే సహస్రమాయశ్చమే గణాజమే ఆత్మాజమే ధనుష్టమే సర్వజమే వర్మజమే ఇంద్రాజమే స్థానజమే బలపుంసజమే శరీరాజమే విష్ణుం నమఃపయామి. ఇందాక స్టాండ్ నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. అక్షంతర స్వామివారి దగ్గర వెళ్ళండి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. శివనదేవి మంత్రపుష్పం సమర్పయామి. ఈశాన ధ్యానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి అక్షరం నీళ్ళు వదిలిపెట్టండి. అనేన ప్రథమ అమృత ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థవారాభ్య భగవాన్ సర్వాత్మక సర్వజత్వ పరమేశ్వరార్పణమస్తు. కుడి చేతి అక్షరం పట్టుకోండి. ఎడమ చేతి నీళ్లు తీసుకోండి. నీళ్ళు అక్షరం తీసుకుని అక్కడ వదిలిపెట్టండి. పళ్ళు ఉంది కదా, పళ్ళని వదిలిపెట్టండి. మళ్ళా నీళ్ళు అక్షరం వదిలిపెట్టండి. ద్వితీయావృత అష్టమారాభ్యం కరిష్యామహే. ఉత్తరదః జగీశ్వరాయ పూర్వనిర్మాల్య విసృజ్య. సరే, ఇది అయిన తర్వాత లేదు కావాలండి. నిర్మాల్యం విసృజ్య. అక్కడ ఉన్నటువంటి పూలు, శివలింగం మీద ఉన్న పూలు తీసి పక్కన పెట్టండి. ఈ పక్కన పెట్టండి. మళ్ళా ఓం నమః శివాయ అంటూ Thank you.
सहकुटुम्बस्य सर्व अपमृत्युः नश्यतु आयुः वर्धतां सदाशिवो इక్కడున్న విభూతి కొద్దిగా గుర్తు పెట్టుకోండి. హర హర మహాదేవ. ఓం అస్మాకమే మృత్తికా सर्वभूतगमनाय नमः। नैवेद्यं अमृतनैवेद्यं निवेदयामि नारिकेलकर्णदया निवेदयामि। ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम ब्रह्मणे स्वाहा। मध्य मध्य महिमान्वित महिम महिनु बंदे ए पादमुल वलन ఎత్తైన కేదారు భక్తి రక్తినిగాంచ సిద్ధిమూర్ధ ఏ పాదముల వలన ఇహ ఫలములను సగు రామేశ్వరముగాంచ రమ్యకీర్తి జన్మ జన్మల ఇహ జన్మ జన్మ ఫలము సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తతోర మల్లికార్జున మకనీయ మాన్య దేవా లక్ష్మీనారాయణుండు సలక్షణముగా షష్ఠి పుచ్చప్తి వర్షంపు సాత్వికంపు భార్య మగలక్ష్మి గూడియు భాగ్యముగను ధరను శతవత్సరంపు ధన్యముగను వర్ధిల్లు వర్ధిల్లు జీవిత ప్రాయంపు వర్ధమాన పరివర్తన జీవిత అభిలాష కూడా నువ్వు సాయంకాలం నువ్వు పెట్టు ఒకసారి మనం మేనమావపై సందర్భంగా చిరంజీవి లక్ష్మీనారాయణ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ మహాలక్ష్ములకు అభినందన చందన గంధ సౌగంధపు నవరత్న పైక సోమారిక వెంకట లక్ష్మీనారాయణ వేద్యుపు మల్లెల వంశగాథ తా పంకజ పద్మనాభుదయ భద్రితో శ్రీ మహాలక్ష్మి అండ
సదా సంకటమోచ దీవెనలు షష్ఠి శుభాబ్ది ముహూర్త పూర్తి నిస్సంకట 100 వర్షముల సంతస ప్రాయమునందు తచ్చమా షష్ఠి పూర్తి మహోత్సవంగా ఆంజనేయ స్వామి యొక్క మహోన్నత కరుణా కటాక్ష వీక్షణ మూలంగా పరమేశ్వరు యొక్క కృపా కటాక్ష వీక్షణాల మూలంగా వెంకటేశ్వర స్వామి దయా దాక్షణ్య మరి శుభ దృక్కుల మూలంగా ఈ దంపతులిద్దరు కూడా 100 సంవత్సర ప్రాయం దక్షంగా ఉంటారని చెప్పి దీంట్లో భావం. అలయము నవ్వుమోముతో మహత్తర వెంకట లక్ష్మీనారాయణ గుణము విశేష సాత్వికము లక్ష్మీనారాయణ గుణము విశేష సాత్వికము కూరిమి శ్రీ మహాలక్ష్మి ఓరిమిన్ వినయము విద్యశీలతలు వేణువు గోపాల కృష్ణమూర్తి కనముగ తండ్రి పాటమది కాచుచు శ్రీ వరలక్ష్మి మాత దీవెనలను పొందు దంపతులు వెనుని దీవెన భక్తియుక్తులను. అంటే తండ్రి వేణుగోపాల కృష్ణ గారు, తల్లి వరలక్ష్మి యొక్క మరి వాళ్ళ దివ్య దీవెనలతో ఈ జంట మా విశేషంగా లక్ష్మీనారాయణ ఎప్పుడూ నోమవుతో అందరికి కూడా తలో నాలుగలేక మరి అందరినీ కూడా మరి చాలా వినయంగా ఎంత ఎదిగినా ఎంత ఎత్తుగా అతను పోయినా ఎన్ని రకాల శిఖరాలు అధిరోహించినా కానీ వినయం చాలా సౌశీల్యం, అది గుణానికి చాలా ప్రాముఖ్యం. మనం ఎదగడం కాదు, ఎంత ఎదిగామో అంత మన యొక్క స్థితిని, మన గతిని, మన మూలాన్ని, మన బీజాన్ని, మన యొక్క స్థానాన్ని గుర్తు పెట్టుకుని మనం ముందుకు పోవాలి. అది మా వాళ్ళు ఘనంగా ఉంది. అందుకని వీరు మరి ఇద్దరు మా మహాలక్ష్మి అమ్మాయి, మహాలక్ష్మి సహాయచర్యంతో మహాలక్ష్మి అమ్మాయి అంటే మా అన్నగారి అమ్మాయి. మరి అదే అంటే మీకు చెప్పలే ఇందాక 3 రకాల వంశత్వం. ఇప్పుడు మా మేనమావ గారి అబ్బాయి, మా అన్నగారి బావమరిది, అది మా అన్నయ్య గారి అమ్మాయి. అట్లా ఆ ప్రకారంగా వీళ్ళు మహత్తరంగా మరి వీళ్ళిద్దరు కూడా భావి జీవితంలో శత పరంపరగా వీళ్ళ జీవితం వచ్చేదాన్ని నేను ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. వరము తలంప షష్ఠిరసి ప్రాయము అద్భుత అబ్ధిపూర్ణ సంబరమున లక్ష్మీనారాయణ పావన శంభు కృపాకటక్షముల్మురికము ముందు రుద్రవరమోద ప్రమోదపు దివ్య దీవెన కరముగ ముందు శ్రీ సతితో కామ్యము మోక్షము అర్థ సంపద స్థిర మహాలక్ష్మి శ్రీమతి సుదీర్ఘపు కాలపు సాహచర్యము. 60 సంవత్సరాలు దాటిన తర్వాత మరి మృత్యుంజయుడు కాల యముడు ఆయన యొక్క ఆశీర్వచనం కావాలి. మనం చేసే ప్రార్థనలంతా రుద్ర యాగం కానీ, రుద్ర స్తుతి కానీ, రుద్రుని పూజలు కానీ, రుద్రుని యొక్క మరి అభిషేకాలు కానీ మరి ఏంటంటే కాల రుద్రుడు, కాల యముడు, ఆయన కాలాన్ని నిర్ణయించేవాడు. ఆ రుద్రుడి యొక్క ఆశీర్వచనంతో మళ్ళీ మనం 60 సంవత్సరాల ప్రయాణించి 100 వర్ష ప్రయాణం పొందాలి. అందుకనే మనం చేసేటువంటి మృత్యుంజయ పూజలు, మరి మనం చేసేటువంటి ఆవాహన చేసేటువంటి సర్వ దేవతామూర్తుల యొక్క మరి వాళ్ళ ఏది అట్లాగే మన గణేశారి పంచ రూపాలు, అట్లా 5 దేవతా ప్రత్యేక సహిత వీళ్ళ 5 నవగ్రహాలు, అట్లాగే మొత్తం ఇంద్రాది హస్తపాలకులు, అట్లాగే దేవతా కోటి, అట్లాగే ఏది మన ద్వాదశ ఆదిత్యులు, అట్లాగే అష్టమూర్తులు రుద్రరూపం, ఇదంతా కూడా ఏంటంటే అది భగవంతుడు మహత్తరంగా వెళ్ళి 100 సంవత్సరం ప్రాయం వాళ్ళకి అందించడం కోసం అన్నమాట. చాలా సంతోషం. అన్నలు అక్కతమ్ములను అంటగనుండగా వెంకటాధర మన్నన లక్ష్మీనారాయణ మల్లెల వంశపు పుత్రరత్నమా మిన్నగ నీదు జీవితము మెదిరి సాగును తల్లి తండ్రి సంపన్నపు దివ్యదేవెనరా ప్రాయము తక్షము 100 వర్షములు. ఇదంతా 7 అన్నదమ్ములు, 2 అప్పచెల్లెలు, వాళ్ళ యొక్క అన్నదమ్ములు, అప్పచెల్లెలు, తల్లిదండ్రులు, వంశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళ యొక్క మన్నన ఆదరణ వీళ్ళు ఇప్పటిదాకా పొందుతూ ఉన్నారు. ఆ మన్ననతో, ఆదరణతో, ఆప్యాయతతో, ఆత్మీయతతో వీళ్ళ జీవితం మరింత మరి ప్రవర్తమానంగా 3 పూలు ఆరోగ్యంగా ఉండి అమేయంగా, అద్వితీయంగా, అఖండంగా, అప్రమేయంగా మరి వీళ్ళ చాలా జీవితం ముందుకు సాగాలని ఆ భగవంతుని పరమేశ్వరుడిని మనసావాచకంగా ప్రార్థిస్తున్నాను. సతత ప్రమోద మోద
సమసార్థక సాత్వికత పఠిత సన్మతి ముద లక్ష్మీనారాయణ మల్లెల పుత్రుడు వెంకటావర అతులిత అర్థ అంగి నుత ఆశ్రిత శ్రీ మఖలక్ష్మి అమ్మణే పతితము కూర్చు నిత్యమును పాణిగ వీణగ ఆని ముఖ్యమై వితరణ జీవనంబునది విచ్చన మల్లెల సౌరభంబునన్ విచ్చుమైన మల్లెపూలు మరి మెల్లి వలస ఎంత సౌగంధాన్ని మరి వెరదిస్తాయో అట్లాగే వితరణ కావాలి జీవితానికి వేచేటువంటి నడక కావాలి, మనకి మానవత్వం కావాలి, మనుగడ కావాలి, దానికంటే మరణ కావాలి, దానికంటే గణన అంటే గణన వెంటనే దాన్ని ఆశ్రయించేటువంటి ఆ శక్తి భగవంతుడు మనకి ఇవ్వాలి. ఎప్పుడు కూడా చక్కటి నవ్వుమోతూ ఉంటాడు. మల్లిల సుపుత్రుడు మల్లిల ఆ సౌరభం వీళ్ళకి ఏరి వీళ్ళ జీవితం మరింత ప్రవర్తమానంగా ఉండాలని చెప్పి భగవంతుడు నేను మరి అంటే వీణపాణిగా మా అమ్మాయి వీణపాణి అంటే ఎప్పుడు మృదుత్వం, లాలిత్వం, వినయం, సౌశల్యం, తక్కువ మాట్లాడటం, తన యొక్క స్థితి గతులని అర్థం చేసుకొని, తన పరిస్థితిని అర్థం చేసుకొని, తన స్థానాన్ని అర్థం చేసుకొని ముందుకు పోవడం అనేది చాలా గంగా. మరి అటువంటి ప్రకారం మా అమ్మాయి సహచర్యం అందించి వీడి జీవితం అనేది ప్రవర్తమానంగా అవుతుంది. 60 సంవత్సరాలు మరి భగవంతుడు ఇంకొక 60 సంవత్సరాలు నేను కావాలని కోరుకుంటున్నాను. భగవంతుడు ప్రార్థిస్తున్నాం, భగవంతుడు వాడికి ఇవ్వాలి. పురుష ఆచంద్రం పుతారాకము శతమానం భవతి సదాయు పురుషాచంద్రం పుతారాకము గతులం పొందుచు లక్ష్మీనారాయణ సాంగత్యంపు శ్రీలక్ష్మిగో సతతం పెంతయు అన్నదమ్ములిడ సత్సాంగత్య సంతోషముల్ ప్రతిభంగూర్చును వంశమల్లలకు సంప్రాప్తంబు సకీర్తులన్ శతమానం భవతమ అందుకని శతమానం భవత శత శతాయుషు శత ప్రాయ శతోధివృత శతమానం శతాహ శత ప్రాయోర్థితమాన అంటే శతమానంలో శత ప్రాయంలో శత అర్థిలో మరి ఆ శతమానం మనం కావాలి. 100 సంవత్సరాలు దాటం కాదు. ప్రాయం శతంగా ఉండాలి, ఆయువు శతంగా ఉండాలి, మనస్సు శతంగా ఉండాలి, బుద్ధి శతంగా ఉండాలి, మన మనుగడ శతంగా ఉండాలి. ఆ శతస్య శతమానం ఆ యొక్క శతమానం మనం వాడికి కావాలని కోరుతున్నాను. లక్ష్మీనారాయణ మా అమ్మాయి సాంగత్యంతో అన్నదమ్ముల యొక్క సహచర్యంతో వాళ్ళ ఆశీర్వదించడంతో మరి ఆ శతమానం దాటాలని నేను ఆ భగవంతుని ఆ కాశీ విశ్వనాథుని మనసావాచకం ప్రార్థిస్తున్నాను. అంటే రాముడు సూరి కృష్ణుడు విరాటి యోగియు శ్రీనివాసు సంతాపము గోసు విందియు సుతత్వపు సోదర ఆదరంబుతో కోమల సోదరీ జయ శకుంతల దేవన లక్ష్మీనారాయ సేవమకాసు లక్ష్మి శ్రీ శ్రీమతి జీవిత స్వర్ణసారథి కామము ధర్మమోక్షములు కామ్యత అర్థము చారితార్థము ఆమని ముందు దిక్కము మహత్తర మాత పితాదిది. ఒక్క పద్యం చాలు. చాలా ఎటువంటి ఘనమైన పద్యం అంటే మరి వాడి సోదరుడు, వాళ్ళ సోదరీమణులు, మంచి తల్లిదండ్రులు, మంచి వాళ్ళ అత్తమామ అంటే మా అన్నగారు మా వదిన అంటే వాడికి వాళ్ళ అత్తగారు వాళ్ళ అక్కయ్య. ఇవన్నీ కూడా ఏమిటంటే భగవంతుడు మనకి ప్రారంభ కర్మలు అంటారు. ఇవన్నీ కూడా కర్మలు అంటే ప్రారంభ కర్మలు అంటే అది అంటే చెడు కాదు, మంచిది చెడు రెండు కూడా మనం ఇక్కడ అనుభవిస్తాం. మనం మంచి చెడు చేసినా కానీ ఆ కర్మల్ని గత జన్మ చెడు బంధంలో మనం జీవితాల్లో ముందుకు పోతూ ఉంటాం కావడం వల్ల మరి వాళ్ళ దండ వాడికి వెంటగా ఉంది, అంత వినయం ఉంది, సౌశల్యం ఉంది, 10 మందితో కలిపేటువంటి తత్వం ఉంది, అందరినీ ఒకసారి తీసుకొచ్చేటువంటి ఆ యొక్క ఆ శక్తియుక్తులు ఉన్నాయి, వితరణ ఉంది, భక్తి ఉంది, యుక్తి ఉంది, వైరాగ్యం ఉంది, అంతకు మించినటువంటి మరి భావ సంపద సౌశీల్యం నిండుగా దండిగా. మీరు చాలాసార్లు చూసారు, నేను చూసాను ఎక్కడ చూడలేదా జీవితం ఎట్లా ఉందో. మరి ఆ సీతారాముల యొక్క మనుగడ మనకి ఎంత ప్రాధాన్యమో, మనకి ఎంత మరి పురితమో, ఎంత నిత్యమో, ఎంత తథ్యమో, ఎంత నెక్కమో. అట్లాగే వీళ్ళు మరి వెంకటలక్ష్మీనారాయణ చండ ప్రచండ మార్తాండం వలె నిత్య పండితులుగా ధర్మచారాన్ని అండదండంతో వెండి కొండ వలె నిండు 100 సంవత్సరం ఆయువు పొంది నిండు కొండ వలె దాంపత్యంలో దంతగాంతగాలని చెప్పి ఈ భాగ్యం. తర్వాత కాశీ విశ్వనాథుడు నేను 10 సంవత్సరాలు బట్టి దాదాపు కాశీని నాకు 10,000 మంది వచ్చారు. అక్కడ నా ప్రసంగాలు, నా పుస్తకాల ఆవిష్కరణ, నా నాటకాలు కూడా 10 నాటకాలు వేసాను అక్కడ నేను కాశీలో.
నాకు 40 సార్లు అక్కడ నా పుస్తకం అనేది రాయించడం జరిగింది. ఏం రాసినా కానీ నేను మొత్తం 50 శతకాలు రాసిన, 5 పౌరాణిక నాటకాలు రాసినా కానీ ఆ విశ్వనాథుడు మొర 5 చేత అయిన ఆశ్రయించి పొరగా ఒకసారి మనం కాసిన విశ్వనాథుని ఒకసారి ప్రార్థిద్దాం. కశీశ్వర దివ్య వీక్షణ సాంగత్యంపు అన్యోన్యమున్ వాసింపొందెడు లక్ష్మీనారాయణ సద్భాగ్యంపు అర్థాంగితో భాసిల్లంక మఖాసు లక్ష్మి ముదమున్ వాత్సల్యవాప్యాయత రాశీభూతము విశ్వనాథుదయ సారాగంపు తారంగమై అసావాసము షష్ఠి పూర్తి వరమై ఆనంద సంతోషం పెంతయుగాంతు ధన్యతను సంతుష్టంబు పూర్ణంబుగా విశ్వనాథుడు దయా దాక్షణ్య కరుణ కటాక్ష మరి ఆచంద్ర తారాత్మం వీక్షణాలతో ఈ దంపతులు రాశీభూతంగా ఆశాపడై అందరూ మరి వీళ్ళని మరి ఆనందించేట్టుగా ఆదర్శప్రాయంగా వీళ్ళ జీవితం చాలా మహోజ్వలంగా మరి సాగాలని విశ్వనాథుడిని మనసావాచకరణ ప్రార్థిస్తున్నాను. ఒకసారి అట్లాగే సూర్య నమస్కారాలు. శతమానం భవతి యదాయ క్షుద్రస్యేంద్రియాయ విశ్వేంద్రియే ప్రతిష్టతి. చూడండి ఒకసారి ఓం శతమానం భవతి యదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మహాగాడి మహారాజు శతమానం ఆయు ప్రమాణ అన్నమయ్యనుగాచి ఈ దంపతులకి మహత్తరంగా ఆశీర్వచనం భగవంతు యొక్క ప్రఖండ మరి అద్వితీయ కరుణ రాజ్యం 3 సంవత్సరాలు ఉండాలి. నీ మనస్సు పవిత్రంగా పునీతంగా ఎప్పుడు అక్కడే ఉండాలి. నాకు ఎందుకంటే Thank you.